హలో గాయస్, ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నాను. ఇప్పుడు 2:30కి స్టార్ట్ ఉంది. సో 2:30 to 6 వరకు మన మ్యాచ్ ఉంటుంది. మ్యాచ్ అప్డేట్స్ మీకు వ్లాగ్ చేసి చూపిస్తాను. సో ఈరోజు వచ్చేసి మా థర్డ్ మ్యాచ్, 5 మ్యాచ్ టోర్నమెంట్ ఉంది మాది, I2 ప్రీమియర్ లీగ్ అని. అది మాది లైవ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మేము థర్డ్ మ్యాచ్ ఆడుతున్నాం. 2 మ్యాచెస్ ఆల్రెడీ ఆడినాము. నేను ఒక వీడియో పోస్ట్ చేసిన, అది నా సెకండ్ మ్యాచ్ వీడియో. సో ఈరోజు థర్డ్ మ్యాచ్ ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ మేము ఓడిపోయినాం, సెకండ్ మ్యాచ్ గెలిచినాం. సో ఈరోజు ఏమవుతుంది అనేది మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ గైస్. నేను ఆల్రెడీ ఇప్పుడు రెడీ అయి ఉన్నాను, రెడీ అయ్యి వెళ్తున్నాను. సో ఇప్పుడు మ్యాచ్ వచ్చేసి బండ్లగూడ గ్రౌండ్స్, BSR గ్రౌండ్స్ ఉంది. సో థర్డ్ మ్యాచ్ ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఎవరు ఏం పర్ఫార్మెన్స్ చేస్తారు, నా పర్ఫార్మెన్స్ వీడియో కూడా మీకు బ్లాగ్లో చూపిస్తాను. సో అది ఎలా ఉంటుంది, మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఏందనేది మీకు లాస్ట్ వరకు తెలుస్తుంది. సో ఈ వీడియో మీరు కంటిన్యూగా చూడండి, లాస్ట్ వరకు ఈ బ్లాగ్ చూడండి. అండ్ మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ చేయండి మా మ్యాచ్ ఎట్లా ఆడినాం, అండ్ నా బౌలింగ్ ఎట్లా ఉంటే, నా బ్యాటింగ్ ఉంటే బ్యాటింగ్ నాకు ఇప్పుడు తెలియదు. నేను బౌలింగ్ అయితే పక్కా వేస్తాను, బ్యాటింగ్ వస్తా లేదు తెలియదు. సో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. చూడండి గాయస్, ఇది నా కిట్ బ్యాగ్. అండ్ నేను రెడీ అవుతున్నాను. మా వైఫే వీడియో తీస్తుంది. అండ్ తను ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తాడు, తను సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలా ఆడడానికి రెడీ ఉంటాను నేను. సో గైస్, గేట్ తీసేసాను. ఆల్రెడీ లేట్ అయింది. మా కెప్టెన్ సార్ ఫోన్ చేశాడు, చాంద్ భాయ్ తొందరగా రమ్మని. సో ఇది వచ్చేసి మన కారు, ఇది వచ్చేసి మన కారు. ఈ కార్లోనే మనం ఇప్పుడు మ్యాచ్కి వెళ్తున్నాం. సో ఇది నా కారు అన్నట్టు. ఈ బ్యాగ్ లోపల పెట్టేద్దాం. చాలా వేడిగా ఉంది కదా, చాలా వేడిగా ఉంది లోపల. గైస్, మీకు అందరికీ ఒక చిన్న టిప్ ఈ మధ్యలో. ఏం టిప్ అంటే, మన కార్ వచ్చేసి ఎండలో ఉంటుంది కాబట్టి చాలా రోజుల నుంచి ఉండొచ్చు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. మనం నెక్స్ట్ తీసేదాకా అట్నే ఉంటుంది, అద్దాలు క్లోజ్ చేసి కాబట్టి లోపల హీట్ ఎక్కువ ఉంటుంది. సో కాసేపు ఇట్లా డోర్ తీసి కాసేపు వెయిట్ చేయండి. లేదంటే ఆ అద్దం ఏవైతే మన గ్లాసులు ఉన్నాయో, డోర్ గ్లాసులు, అవి కాసేపు తీసి వెయిట్ చేయండి. సో మీకే మంచిగా ఉంటుంది, లోపల హీట్ ఉండదు. అండ్ ఏసీ కూడా మంచిగా పనిచేస్తుంది. ఏసీ మీద ఇబ్బంది ఉండదు. ఏసీ ఏమంటే ఇమీడియట్గా కూల్ కావాలంటే కొంచెం గాలి కూడా వస్తుంది. సో లోపల నుంచి బయట హీట్ వస్తుంది. అది పోయేదాకా కాసేపు ఆగండి, ఒక 5 minutes. మీరు ఎక్కడైనా వెళ్ళే ముందు ఒక 5 minutes ఇట్లా డోర్ తీసి కాసేపు వెయిట్ చేసి తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ చేయండి. సో మీకే మంచిగా ఉంటుంది, లోపల ఎక్కువ హ్యూమిడిటీ కూడా బయటకు వచ్చేస్తుంది, హీట్ అనేది. సో ఇది ఒక చిన్న టిప్. సో ఇప్పుడు నాకు లేట్ అయింది కాబట్టి నేను వెళ్తున్నా గైస్. ఇప్పుడు నేను పక్కకే ఉంటుంది కాబట్టి నేను ఒక 5 minutesలో వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి మీకు అప్డేట్ చేస్తాను, టాస్ అప్డేట్ ఏందనేది. ఓకేనా? ఓకే గైస్, చలో పోదాం. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు 200 కొట్టారు. సెకండ్ ఇన్నింగ్స్ మరి బ్యాటింగ్. సో 200 టార్గెట్, 201 కొట్టాలి. సో గాయస్, ఈరోజు నేనేమంటున్నా అంటే, నేను 2 overs వేసిన 37 runs ఇచ్చిన, అదే చెప్తున్నా కదా. ఈరోజు మన బ్యాడ్ డే. సో పర్లేదు, ఈరోజు మనం మ్యాచ్ గెలవాలి. సో మా వాళ్ళది ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు దిగారు, 201 టార్గెట్ కొట్టాలి. సో చూడండి ఒకసారి, చూడండి మా ఓపెనర్స్ దిగిండు ఇద్దరు. సో ఇప్పుడే ఫస్ట్ ఓవర్ స్టార్ట్ అయింది. బెటర్, వీ హోప్ వీ విల్ విన్ దిస్ మ్యాచ్. చూడండి, సో స్టేట్ ఒక వికెట్ పడిందండి అప్పుడే. 1 wicket లాస్, అది కూడా మెయిన్ వికెట్ హమీద్ భాయ్. సో ఇప్పుడు నా బౌలింగ్ గురించి చెప్తాను గైస్, చూడండి. సో చూడండి గైస్, ఇక్కడ నా 2 overs చాలా ఎక్స్పెన్సివ్ అయినని చెప్పిన కదా. ఇక్కడ చూడండి కింద మీరు నా స్కోర్ కార్డ్ చూస్తే 1 ballకి ఫస్ట్ బాల్ వైడ్ +4 పోయింది, సెకండ్ బాల్ 4 పోయింది. సో 9 runs అయింది. థర్డ్ బాల్ డాట్ అయింది. అతను వైడ్ అనుకున్నాడు, బట్ లెగ్ బై అనేసరికి డాట్ ఇచ్చాడు. సో నేను ట్రై చేస్తున్నాను కరెక్ట్గా ప్రాపర్గా వేయడానికి. చూడండి, ఈ బ్యాట్స్మెన్ అయితే పర్లేదు, ఈ బ్యాట్స్మెన్ అయితే ఓకే, ఇతనికి నేను కంట్రోల్ చేశాను. బట్ ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ వస్తాడు, చాలా ప్రొఫెషనల్ ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు, కనెక్ట్ మిడిల్ బాగా చేస్తున్నాడు. చూడండి 6 కొట్టాడు ఫస్ట్ బాల్ 6 కొట్టాడు అతనికి. సో చాలా అప్సెట్ అయిపోయాను నేను, ఎందుకంటే నా నార్మల్ బౌలింగే ఇన్ స్వింగ్ అండి. సో ఇన్ స్వింగ్ బౌలింగ్కి ఈ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నాడో అతను స్లాగ్ స్వీప్ ఊపుతా ఉన్నాడు ఒకటే. సో అది కనెక్ట్ అయిపోతున్నాయి.
సో నెక్స్ట్ నాకు డౌట్ వచ్చి నేను అవుట్ స్వింగ్ వేసినాను. సో డాట్ అయింది. తర్వాత నాకు అర్థమైపోయింది ఇతనికి అవుట్ స్వింగ్ వేద్దామని. బట్ ఒక 2 బాల్ మళ్ళీ ట్రై చేద్దాము నా నార్మల్ స్వింగే అని చెప్పి ట్రై చేశాను. బట్ అప్పటికి వర్కౌట్ కాలేదు. నా 1 ఓవర్లో 22 రన్స్ వచ్చినాయి. నేను ప్రెషర్లో ఉన్నాను. నేను కెప్టెన్తో కొట్లాడి మరీ సెకండ్ ఓవర్ తీసుకున్నాను. అయినా కూడా ఒకసారి చూడండి ఎట్లా వేసాను. మళ్ళీ ఇన్ స్వింగ్ అయింది, చూశారు మీరు. ఎయిర్లో స్వింగ్ అవుతుంది, అది కొంచెం ఇన్సైడ్లో ఎడ్జ్ దాకి స్క్వేర్ లెగ్ సైడ్ 4 పోయింది. సో నెక్స్ట్ సరే మంచిగా పడ్డది కదా, కనెక్ట్ కాలేదు అని చెప్పి మళ్ళీ వేసాను. బట్ నా బాల్ ఏంటంటే జారిపోయిందండి. సో స్లో వెళ్ళింది చూడండి, కరెక్ట్గా కాళ్ళ ముందు పడిపోయింది. సో అది నా మిస్టేకే, అది 6 కొట్టిండు. సో నేను ఇక ఒక డిసైడ్ అయిపోయినా ఇట్లయితే కరెక్ట్ కాదని చెప్పి నేను వేరే వేయాలి, నేను స్వింగ్ వద్దు అవుట్ స్వింగే ఇక వేయాలి, బయటికి వేయాలని చెప్పి నేను సైడ్ చైన్ తీసుకున్నాను. చూడండి సైడ్ చైన్ తీసుకొని అన్నీ వైడ్ ఆర్కర్లు వైడ్ లైన్ సైడే వేశాను. ఫిఫ్త్ స్టంప్ అట్లా చేశాను. 5th స్టంప్ 4th స్టంప్ వేసినా కూడా స్లీప్ కొడుతున్నాడు. సో చూడండి ఎంత బయటకు వేసాను, చూడండి బయటకు వేసిన. 6th స్టంప్ వేసాను, అప్పుడు కొంచెం డాట్ అయ్యిండు. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చి మళ్ళీ వైడ్ ఆర్కర్ వేసినాను. చూడండి వైడ్ బాల్ కూడా అతనికి బ్యాట్కి తాకింది. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చి అన్ని బాల్స్ అటే వేసిన. చూడండి జరిగాడు బ్యాట్స్మెన్, అయినా కూడా చక్కగా అటు సైడే వేసిన. బ్యాట్స్మెన్ జరిగిండని చెప్పి మనం వికెట్స్కి వేయొద్దు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నేను బ్యాట్స్మెన్ ఎటు సైడ్ జరిగిండే అటు సైడే వేసాను. సో అది కరెక్ట్ కాలే. లాస్ట్ బాల్ క్యాచ్ ఛాన్స్ ఉండే, బట్ మా ఫీల్డర్ కొంచెం వీక్ ఉండేసరికి కొంచెం అది పట్టలేకపోయిండు, ఎక్స్పెక్ట్ చేయలేకపోయిండు. సో అది కూడా 4 పోయింది. సో ఇది ఫ్రెండ్స్ నా బౌలింగ్ ఈరోజు. నా ఓవర్ పడలేదు కాబట్టి 2 ఓవర్స్ వేసాను ఈ మ్యాచ్. హలో గాయ్స్, మ్యాచ్ అయిపోయింది. 3rd మ్యాచ్ నా ముఖం చూసి మీకు అర్థమై ఉంటుంది, మేము ఓడిపోయినాం 3rd మ్యాచ్. సో వాళ్ళు 201 టార్గెట్ ఇచ్చారు, మనం 130 కొట్టినాం, ఆల్అౌట్ అయినాం. ఈరోజు బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయినాం అందరం ఎవరైతే ఉన్నారో. సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం, నెక్స్ట్ మ్యాచ్ పక్కా గెలవాలి. 5 మ్యాచ్ ఉన్నాయి, అందులో 3 మ్యాచెస్ అయిపోయినాయి, 2 ఓడిపోయినాం, 1 గెలిచినాము. సో వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్ వాట్ విల్ హ్యాపెన్. మన ఛానల్కి సపోర్ట్ చేయండి, మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. ఇంకో 2 మ్యాచెస్ ఉన్నాయి, ఆ 2 మ్యాచెస్ గెలవడానికి ట్రై చేద్దాము. థ్యాంక్ యూ, బాయ్.